ఎందుకు రేవంత్ రెడ్డి 10 లక్షల ఎకరాల భూమి పంచడం లేదు? ఎందుకు నువ్వు ధైర్యం చేయడం లేదు? ఎందుకో తెలుసా? మాకు భూమి వస్తే ఆత్మగౌరవం వస్తుంది, నేను అనే ఆలోచన వస్తుంది, నా జీవితం అని వస్తుంది ఆలోచన. కాబట్టి నువ్వు భూమి ఇయ్యవు. మాకు 10 లక్షల ఎకరాల భూమి ఉంది ఇక్కడ. ఎందుకు నువ్వు భూమిని పంచటం లే? ఎంత పోరాటాలు జరిగినాయి ఈ భూమి కోసం తెలంగాణలో. భూమిని ఎందుకు పంచవు నువ్వు? ఒకటే ప్రశ్న ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డికి, ఎందుకు నువ్వు భూమిని పంచడం లే? కేసీఆర్ అడుగుతున్నా, ఎందుకు భూమిని పంచలే? బీజేపీ కిషన్ రెడ్డిని, ఆ పార్టీ అడుగుతున్నా, మీరు భూమిని పంచుతారా? మీరు పంచరు. ఎందుకంటే భూమిని పంచితే మీ మాట ఎవ్వడు వినడు కాబట్టి. చల్ నువ్వెవడరా అంటాం కాబట్టి. భూమితో మాకు స్వాభిమానం వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది, అన్నం వస్తుంది, రాజ్యం వస్తుంది. తూకితే అంటే తూకితే అని గల్లాలు పడతాం మాకు భూమి వస్తే. కాబట్టి మాకు భూమి రావద్దు. ఎవడెందుకు మాట్లాడట్లే? ఈ 3 పార్టీలు ఎందుకు మాట్లాడట్లే భూమిని పంచుతామని? 10 లక్షల ఎకరాల భూమి ఉంది. సవాలు ఇసురుతున్నా, ఎక్కడున్నదో భూమి చెప్తా నేను. 20 లక్షల ఎకరాలు ఉంది. ఆ మాటకు వస్తే ఎందుకు భూమి పంచవు? భూమి పంచితే మేము రాజ్యానికి వస్తాం కాబట్టి నువ్వు భూమిని పంచవు.